ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటున్నప్పుడు గుర్తుంచుకోండి, ఒక కాలేజ్ లో కానీ ఒక స్కూల్లో కానీ అటెండెన్స్ ఎలా అయితే ఒక టీచర్ తీసుకుంటారో, దేవుని దగ్గర ఉన్న దూతలు కూడా మన ప్రెజెన్స్ ని వారు గుర్తిస్తూ ఉంటారు. నిజానికి మన పేరు నమోదు చేస్తూ ఉంటారు. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని చూస్తున్నారని గుర్తిద్దాం. మనుషులు చూస్తున్నారని అలర్ట్ అవుతాం కదా. అయ్యో వాళ్ళు నన్ను చూస్తున్నారేమో అనుకోని కదా సమాజంలో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు మనం అలర్ట్ అయ్యి జాగ్రత్తగా ప్రవర్తిస్తాం. ఈరోజు ఈ మాటని ఇలా గుర్తుంచుకుందాం. దేవుడు మనల్ని చూస్తున్నారని, దేవదూతల సముఖంలో ఉన్నామని గుర్తించి జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో ఉందామా? అలా ఉందామా? అతి తీర్మానం మనతో మనం తీసుకుందాం. ప్రాణాత్మ దేహములతో చెప్పండి, మనం దేవుని సన్నిధిలో ఉన్నామని. మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనం చెప్పిన మాట పక్కవారితో కాదు, ఇప్పుడు మనం చెప్పిన మాట ఎవరితోనో కాదు. నా ప్రాణమా అని చాలా సార్లు మనం మన ప్రాణంతో మాట్లాడుకుంటాం. విసిగిపోయిన సమయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా సార్లు మనం సంతోషంలో ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. మన ఆలోచనలు కూడా మన సోల్తో మాట్లాడుతూ ఉంటాయి. అలాగనని ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉన్నామని చెప్తున్న మన మాట, ఆ మాట మన ప్రాణము, మన ఆత్మ, మన దేహం విన్నును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. మనం చదువుకుంటున్న ఈ సంవత్సరపు వాగ్దానం ఒకసారి చదువుదామా? లూకా సువార్త 21:15 అధ్యాయం. దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఇచ్చిన వాగ్దానపు వాక్కు. ఆ వాగ్దానంను చేత పట్టుకొని ప్రయాణం చేయాలి. దాని కొరకు సిద్ధపాటు కావాలి. ఆయన చిత్తంలో ఉన్న వారిని, ఆయన ఏర్పాటు చేసుకుంటున్న వారిని ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన వినిపిస్తున్న వాక్కుని మనం రిసీవ్ చేసుకుందాం. ఆయన వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకుందాం. చదువుదాం. లూకా సువార్త 21 అధ్యాయం 15 వచనం. లూకా సువార్త 21 అధ్యాయం 15 వచనం. మీ విరోధులందరూ ఎదురాడుటకును సాధనటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిన్నటి దినాన్ని మనం చూసాం. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు అంటే ఎందుకు ఇస్తారు, ఎలా దాన్ని మనం తీసుకోవాలి, ఎలా స్వతంత్రించుకోవాలి అనే విషయాన్ని నిన్నటి దినాన్ని మనకి దేవుడు ఒక డిఫరెంట్ కోణంలో నేర్పించారు. అందరికి గుర్తుందా? ఒక ట్రెజర్ హంట్ లాగా ఉంటుంది ఆ ప్రయాణం అని. ఆమేన్, ఆమేన్. చూడండి, ఆ ట్రెజర్ హంట్, ఆ ట్రెజర్ పొందుకున్నాక అర్థమవుతుంది అది ఎట్టిదో. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. నీకు దొరుకుతున్న ఒక్కొక్క క్లూని పట్టుకొని నువ్వు అలా ప్రయాణం చేస్తావు. నీకు దొరికిన నిధి దొరికిన తర్వాత ఇది ఇదా నిధంటే అని తెలుసుకొని షాక్ అయిపోతావు. పక్కవారితో చెప్పండి, నువ్వు షాక్ అవుతావు అని. నువ్వు షాక్ అవుతావు. నువ్వు షాక్ అవుతావు. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఇస్తానన్న నిధి, దేవుడు చూపిస్తానంటున్న విషయాలు, దేవుడు స్వతంత్రించుకుంటావని చెప్పిన విషయాలు మనం అనుకున్నట్లుగా ఉండవు. మన బుద్ధికి మించినవి, మన శక్తికి మించినవి. ఆ మాట పలుకుదామా? మన బుద్ధికి మించినవి, మన బుద్ధికి మించినవి, మన శక్తికి మించినవి, మన శక్తికి మించినవి. ఆమేన్. మన శక్తికి మించినవి.
నువ్వు ఉన్న దాంట్లోనే నువ్వు ప్రయాసపడు. నీకు లేని దానికోసం నువ్వు ఏమి చింతపడకు. నీకున్న పరిధిలోనే నువ్వు పనిచేయి. నీకెంత వరకు సాధ్యమైతే అంత చేయి. ఎవరో చూస్తున్నారని ఆలోచన చేయకు, లేదా ఎవరు చూడట్లేదని ఆలోచన చేయకు. దేవుడు దానిని ఘనపరిచే రీతి, దేవుడు దాన్ని ఘనపరిచే విధానం ఆ ట్రెజర్ దొరికిన తర్వాత అర్థమవుతుంది. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానం మనకి వింటున్న వెంటనే మనకి ఎలా అనిపిస్తుందంటే, నాకు ఎదురాడలేని ఇక వాక్శక్తి దొరుకుతుంది, జ్ఞానం దొరుకుతుంది, ఆహాహా అనిపిస్తుంది కదా. కానీ దీని ప్రయాణం ఎంత దీనకరమో తెలుసా? దీని ప్రయాణము ఎంత దీనకరము అంటేనే కరెక్ట్ అండి. ఎందుకంటే ఈ జ్ఞానము ఒక ట్రెజర్. చెప్పండి, జ్ఞానము ఒక ట్రెజర్. ఆమేన్. ఈ వాక్ శక్తి ఒక ట్రెజర్. వాక్శక్తి ఒక ట్రెజర్. ఆమేన్. ఇప్పుడు మనం ఆ ప్రయాణంలో ఉన్నాం. చెప్దామా? ఇప్పుడు మనం ఆ ప్రయాణంలో ఉన్నాం. ఆమేన్. ఇక జాగ్రత్తగా విందాం. ఇప్పుడు మనం ఆ ప్రయాణంలో ఉన్నాం. ఒక క్లూ దొరకగానే ఇంకొక క్లూ కోసం మార్గం ఓపెన్ అవుతుంది. ఆ క్లూ దొరకగానే ఇంకొక క్లూ కోసం మార్గం ఓపెన్ అవుతుంది. నీకు గమ్యంలో ఈ వాగ్దానం కనిపిస్తుందమ్మా, కానీ నీ ప్రయాణం వింతైన ప్రయాణమే. ఇది మనుషులకు అర్థం కాని ప్రయాణం. ఇది చుట్టుపక్కల వారికి అర్థం కాని ప్రయాణం. వాగ్దానం పట్ల నమ్మకం నీకుంటే చాలు, ఈ ట్రెజర్ దొరుకుతుంది. ఆమేన్. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? గ్రహింపచేయు శక్తి వ్యాపించులాగున ప్రార్థన ఎవరైనా అందుకోండి. మహోన్నతుడ పరిశుద్ధులైన ప్రభా, స్తోత్రములు ప్రభా. ఆయన నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా తండ్రి ప్రభా గ్రహింపు శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. నేను వాక్యము రిలీజ్ అవుతున్నాగానే నా ప్రభా అది హృదయాంతరంగంలోనికి చొచ్చుకొని పోయిన తండ్రి ప్రభా మా హృదయం అనే పలకల మీద అది భద్రముగా రాయబడినట్లుగా మీ కృప చూపించండి మా దైవమా. మీకు స్తోత్రములయ్యా. నేను నా తండ్రి కంప్లీట్ గా గ్రహించుకునే శక్తి, కంప్లీట్ గా నా తండ్రి ప్రభా అండర్స్టాండ్ అయ్యే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. ఈ జ్ఞానం అనే ట్రెజర్ ను, ఈ వాక్శక్తి అనే ట్రెజర్ ను పొందుకుంటున్న ఈ ప్రయాణంలో ప్రభా ఒక్కొక్క క్లూ దొరుకుతున్నాగానే, ఒక్కొక్క కీ ఓపెన్ అవుతున్నాగానే ఈ వింతైన ప్రయాణము మాకు అందరికీ అర్థమగినట్లుగాను హయ్యర్ అండర్స్టాండింగ్ పవర్ ని, హయ్యర్ గ్రహింపు శక్తిని మాకందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో మీకు తెలివినయంతో ప్రార్థించుకోండి అన్నాం తండ్రి. ఈ రోజు వాక్య భాగం రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే నేను సిద్ధమే అని చెప్పండి. నేను సిద్ధమే. హల్లెలూయా. అయితే మన ప్రయాణంలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఈ అధ్యాయం ప్రారంభంలోనే దేవుడు ఒక క్లూ పాయింట్ ని ఇస్తున్నాడు. ఇది ఒక గొప్ప కీ పాయింట్. ఈ అధ్యాయం ప్రారంభంలో చూపిస్తున్న విషయం ఒకసారి చూడండి. కానుక పెట్టెలోనట తాము కాసులను వేయిచున్న ధనవంతులను ఆయన పార చూస్తున్నారట. ఆయన దృష్టి నిలిపి కానుక పెట్టెలో నువ్వు ఎలా వేస్తున్నావు, ఏం వేస్తున్నావు అని ఆయన ఒక్కొక్కరి యొక్క హృదయాలను, ఒక్కొక్కరి జీవితాలను, ఒక్కొక్కరి బ్రతుకులను ఆయన పార చూస్తున్నారట.
తేరి చూడడం వేరు, పార చూడడం వేరు. అలా చూస్తున్న సమయం ఎన్నిక లేని ఒక విధవరాలు ధనవంతుల మధ్యలో, ఒక విధవరాలు పరిస్థితి ఎలా ఉంటదండి? అందరూ ఆరోగ్యకరంగా ఉండి ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉంటే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత దయనీయంగా ఉంటుందో, ఎంత దీనకరమైన స్థితిలో ఉంటుందో, ధనవంతుల మధ్యలో విధవరాలి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో, అయ్యో నేనేమి చెయ్యలేను కదా, అయ్యో నాకెవరు లేరు కదా, నాకేమీ లేదు కదా అన్న ఒక ఫీల్. ఇంక నాకు అంటే అన్ని కోల్పోయిన ఒక జీవితం, హోప్ లేని ఒక జీవితం. విధవరాలు అని పలుకుతున్నప్పుడు ఆమెని భరించు వారు లేరు, ఆమెని నేనున్నాను అని చేయి పట్టువారు లేరు, ఆమెకి ఏ ఆధారం లేదని అర్థం. ఏది ఉన్నా నా భర్త ఉన్నారని చెప్పి ధైర్యంగా చూస్తున్న పరిస్థితి లేదని అర్థం. అలాంటి పరిస్థితిలో ఆమె కూడా వేస్తున్న కానుకను దేవుడు చాలా ఘనంగా చూస్తున్నారు. దేవుడు ఏమంటున్నారు చూడండి, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పెను. ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దేవుడు ఒక క్లూ పాయింట్ ఇస్తున్నారు. దేవుడు ఇచ్చిన ఆ స్టేట్మెంట్, యేసు ప్రభు పలికిన ఆ స్టేట్మెంట్ అండర్లైన్ చేసుకుందాం. 4వ వచనం, కలిగిన సమృద్ధిలో నుండి ఇవ్వడం వేరు, లేమిలో ఇవ్వడం వేరు. మాట పలుకుదామా? కలిగిన సమృద్ధిలో ఇవ్వడం వేరు, కలిగిన సమృద్ధిలో ఇవ్వటం వేరు, లేమిలో ఇవ్వటం వేరు. లేమిలో ఇవ్వడం వేరు. ఇప్పుడు చూడండి, ఈ స్టేట్మెంట్ ని ఆధారం చేసుకుంటే మనకి కొన్ని క్లూస్ దొరుకుతాయి. మనం ఆ ప్రయాణంలో ఈరోజు వెళ్ళబోతున్నాం, రెడీ అవ్వండి. నువ్వు కానుక పెట్టిలో వేస్తున్నప్పుడు అని పలుకుతున్నప్పుడు కేవలం ఆ కానుక పెట్టిని మాత్రమే గమనించకు, జీవనం మొత్తాన్ని కూడా దేవుడు దృష్టిస్తున్నారని అర్థం. నీ ప్రతి ప్రవర్తన లెక్కలోనికి తీసుకుంటున్నారని అర్థం. 24 గంటల సమయం ఉందే, నీకు కలిగిన సమృద్ధిలో నుండి నువ్వు ఒక 5 నిమిషాలు తీసిస్తే అది గొప్ప కాదు. నీకు సమయం లేదు చూసావా, నువ్వు పరిగెడుతున్నావు చూసావా, నీకు అసలు సమయం లేక ఏం చేయాలో ఎటు తోచక చాలా విస్తారమైన పనుల భారంలో అవన్నీ పక్కకు పెట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలని నీకు నువ్వు నిర్ణయించుకొని అక్కడ కూర్చున్నావు చూసావా, ఆ సమయాన్ని దేవుడు గమనిస్తున్నారు. ఆమేన్. ప్రతి ఏరియాలో నీకు కలిగిన సమృద్ధిలో నుండి కొంచెం తీసిస్తే ఆయన లెక్కలోనికి తీసుకోడు బిడ్డ. నీకు లేమిగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని పెట్టు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్. ఒక పేద విధవరాలు ఒక దైవజనునికి అలాగనే చేసి కలిగిన సమృద్ధిలో పెట్టి కాదు, లేమిలో ఆఖరి అప్పం పెట్టి, ఆఖరి నూనె పెట్టి జీవనం అంతా కూడా ఆమె రొట్టెలు పొందింది. జీవనం అంతా కూడా ఆమె నూనెతో, ఆమె పిండితో, ఆమె కుమారుడు, ఆమె బంధువులు, ఆమె దగ్గరకు వచ్చిన ప్రవక్త అందరూ కరువులో పోషింపబడ్డారు. ఆమేన్. ఆ స్టేట్మెంట్ ని కొంచెం
అండర్లైన్ చేయండి. ఈరోజు ఆ స్టేట్మెంట్ హృదయాల్లోనికి చొచ్చుకొని వెళ్ళును గాక. ఈరోజు అది ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ మీద అది రాసుకుందాం. చూడండి, చాలా సార్లు మనం నచ్చిన మాటను, నచ్చిన పేరును అనేక సార్లు రాస్తూ ఉంటామే. అది చూసినప్పుడంతా జ్ఞాపకం చేసుకుంటామే. ఈరోజు నరాల్లోనికి ఈ వాక్యము వెళ్ళనివ్వండి. ప్రతి క్షణం ఇది జ్ఞాపకం వచ్చును గాక. నిద్రలో కూడా మర్చిపోకుండా ఈ వాక్యము గుర్తుండును గాక. ఆ మాట ఏంటో తెలుసా? నీకు కలిగిన సమృద్ధిలో కాదు, నీకు లేమిలో ఆయనకి ఇవ్వు. ఆమేన్. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ నరాల్లోనికి జీర్ణించుకుపోతుందో, నువ్వు పెట్టిన ఇంతకాలం పెట్టావే వంకలు వంకాయలు అన్ని ఎగిరిపోతాయి. ఆమేన్. ఆమేన్. నువ్వు ఇంతకాలం చెప్పావే కథలు అల్లి అన్ని ఎగిరిపోతాయి. ఆమేన్. ఆమేన్. సెల్ఫ్ పిట్టి దూరం అవుతుంది. ఆమేన్. ఆమేన్. నా పరిస్థితిని చూసుకొని నేనే అయ్యో నన్ను ఇంత పరిస్థితిలో ఉన్నాను, నేను ఎలా ఇస్తా దేవుడికి సమయం? ఈ పిట్టి దూరం అవును గాక. ఆమేన్. ఇవన్నీ నిన్ను దేవుని సన్నిధికి దూరం చేస్తున్నాయి నాన్న. ఇవన్నీ నువ్వు వాక్యము నెరవేర్చకుండా నిన్ను ఆపుతున్నాయి నాన్న. నువ్వు గమ్యం చేరకుండా నిన్ను ఆపుతున్నాయి. ఒక ట్రెజర్ ని హంట్ చేస్తున్నవాడు, రత్నాల కొరకు వెళ్తున్నవాడు చీకటిలో వెళ్తారు తెలుసా? అవును ప్రభు. గుణపం పట్టుకొని, వారి చిన్న చిన్న ఆయుధాలు పట్టుకొని అందరూ నిద్రపోతున్న సమయం. అర్థం, అందరికీ నిద్రయే ముఖ్యమైన సమయం. హల్లెలూయా. ఆ ఆయుధం పట్టుకొని ఒక్కొక్క రాయిని పెకిలించుకుంటూ ఇక ఏ ఆలోచన ఉండదు. చీకటి వలన భయం ఉండదు, మృగములు వస్తాయేమో అనే ఆలోచన ఉండదు, ఇంకా తేళ్లు ఉంటాయేమో, పాములు ఉంటాయి, అవేవి మ్యాటర్ కాదు. కావలసిందంతా ఒకటే, నాకు నిన్న రత్నం దొరికింది, ఈ రోజు ఇంకొకటి కావాలి. ఆమేన్. నాకు పోయిన నెలలో ఒక రత్నం దొరికింది, ఈ నెలలో ఇంకొకటి కావాలి. వెతుక్కుంటూ అసలు రత్నాలు వెతుకుతున్న వాళ్ళని మీరు గమనించాలండి. బంగారం వెతుకుతున్న వాళ్ళు కూడా రిస్క్ చేసిన మార్గంలో వెళ్తారు. అక్కడ జనసమూహం ఉన్న మార్గంలో ఏం వెళ్ళరు తెలుసా? బంగారం వెతుకుతున్న వారు ఆ గనుల్లోనికి, ఆ నిధుల్లోనికి వెళ్ళిపోతారండి. అరే, బొగ్గును వెతకడానికే బొగ్గు గనుల్లోనికి వెళ్ళిపోతున్నారు కాదా? అవును. ఆయన వాక్యమును బంగారం వెతికినట్లు వెతకమంటే, వెండిని వెతికినట్టు వెతకమంటే దాని అర్థం ఎవరు చేరలేనంత స్థాయిలోనికి, లోతులోనికి వెళ్ళు అని అర్థం. చుట్టుపక్కల నాతో ఎవరైనా వస్తున్నారా లేదా భయాలు ఉన్నాయా లేదా, మృగములు వస్తాయేమో, అమ్మో ఏదైనా కుట్టేస్తుందేమో, అమ్మో నాకు ఏదైనా అయిపోతుందేమో, అమ్మో చీకటేమో, ఈ సెల్ఫ్ పిట్టి అంతా కూడా పారద్రోలి గమ్యం నువ్వు మాత్రమే గుర్తుంచుకుంటూ, నాకు రత్నం మాత్రమే కావాలి, దాని మీద మాత్రమే ఆ మనస్సును పెట్టుకొని ఒక ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తికి రత్నములు దొరకకుండా పోతాయా? ఈ లోకంలోనే అలా ఉంటే, ఈ లోకపు ఆచారంలోనే అలా ఉంటే, ఈ లోకపు పద్ధతుల్లోనే, ఈ లోకపు పనుల్లోనే అలా ఉంటే దేవుని వాక్యములో ఇంకెలా ఉంటాయి? దేవుని వాక్యపు యొక్క నెరవేర్పు ఇంకెలా ఉంటది? నీకు కలిగిన కొంచెంలో పని చేయి. ఆ మాట పలకండి. నీకు కలిగిన కొంచెంలో పని చేయి. దీనిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దేవుడు ఒకరోజు యేసు ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నారు. మీకు గుర్తుందా? పరలోకపు ఉపమానములు మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ ఏరియా వరకు వచ్చి మనం ఆగాం. ఆల్మోస్ట్
2019 అనుకుంటా. ఎస్, 2019లో మనం పరలోకపు ఉపమానాలు నేర్చుకుంటున్న సమయం ఈ ఏరియాను టచ్ చేసి మనం ఆగాం. ఆ ఏరియాకి వెళ్ళబోతున్నాం. రండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఆ ట్రెజర్ ని పొందుకుంటున్నప్పుడు షాక్ అయ్యే విషయాలు ఎలా ఉంటాయో ఈరోజు ఒక చిన్న ఉపమానం, ఒక చిన్న మెతుకు చూడబోతున్నాం, ఒక చిన్న శాంపుల్ చూడబోతున్నాం. సిద్ధమవ్వండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం 32 చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31, 32 వచనాలు. తన మహిమతో మనుష్య కుమారుడు తనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను. ఒక నిమిషం. ఈ ట్రెజర్ ని దేవుడు చూపించబోతున్న సమయం, ఆయనను ఆ సమయమును ఎలా గుర్తుపట్టాలంటే ఇదిగో ఇలా గుర్తుపట్టాలి, అది ఈ సమయం అని అర్థం. చూడండి, గమ్యం చేరుతున్న ఆ సమయం, ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేయబోతున్న సమయమే. అది ఎప్పుడంట? తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు. అర్థం, ఆ దూతలు సైన్యంలో నీకు ఆలోచన చెప్పిన దూతలు ఉంటారు, నిన్ను నడిపించడానికి, నిన్ను కాపాడడానికి ఆయన అసైన్ చేసిన దూతలు ఉంటారు, నీకు వర్తమానం తీసుకొచ్చిన దూతలు ఉంటారు, నీ కొరకు దేవుడు పెట్టిన ప్రతి ఏంజెల్ అక్కడ 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 ఉంటారు. ఆమేన్. ఆఖరికి ఈ భూమికి పునాది వేసేటప్పుడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడిన పాడిన ఆ దూతలు కూడా అక్కడ ఉంటారు. వేకువ చుక్కలు అక్కడ ఉంటారు. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావే నన్ను ఎవరు చూడట్లేదు, నా కష్టం ఎవరికి తెలియదు అని. కాదు నాన్న, నిన్ను విట్నెస్ చేయడానికి వచ్చిన దూతలు అక్కడ ఉంటారు. ఒక మాట జ్ఞాపకం చేయనా, సొదొమ గొమొర్రాలో జరుగుతున్న విషయాలు పరలోకంలో వినబడినప్పుడు అది అలాగనే ఉందా లేదా అని చూడడానికి దూతలు వచ్చి ఆ ఊరు వెళ్ళలేదా? అలాగైతే మన ప్రతి పరిస్థితి గురించి కంప్లైంట్ కావచ్చు లేదా ఘనత కావచ్చు, ఏదైనా సరే పరలోకానికి వినపడుతున్న సమయం అది అలాగనే ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి, చూడడానికి సమయము దూతలు అందరూ వస్తారు. వాళ్ళు కూడా విట్నెస్ చేయడానికి అక్కడ ఉంటారు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన మహిమతో మనుష్య కుమారుడు రాబోతున్నారండి. ఈ లోకములో నువ్వు ఆయన మహిమని ఇంకా చూడట్లేదు కదా, ఇప్పుడు లేమిలో పని చేయి, ఆయన మహిమలో దాని పంటను కోసుకుంటావు. ఆ మాట పలుకుదామా? ఇప్పుడు లేమిలో పని చేయి. అలా కాదు, ఇలా చెప్పండి, ఇప్పుడు లేమిలో పని చేయి. మళ్ళీ ఒకసారి చెప్దాం, అందరం చెప్దాం, ఇప్పుడు లేమిలో పని చేయి. అప్పుడు మహిమలో పంటను కోస్తావు.
ఆమేన్. ఆమేన్. ఎందుకంటే ఆయన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాక ఆయన చేయబోతున్న పని ఏంటంటే సమస్త జనులను, ఒకరిని కాదు, కొంతమందిని కాదు, అందరిని ఆయన ఎదుట పోగు చేయును. సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయును. అప్పుడు ఆయన చేస్తున్న కార్యం, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి. అర్థం, అప్పటి వరకు మేకలు గొర్రెలు కలిసే బ్రతుకుతాయి. చస్తున్నప్పుడు కూడా మేకలు గొర్రెలు కలిసే చస్తాయి. కానీ ఆయన మహిమ గల సింహాసనం ఎదురుగుండా నించున్న సమయం, భూమి మీద బ్రతికిన కాలం లోపల మేక స్వభావం ఉన్నను గొర్రె తోలు వేసుకొని బ్రతికినట్లు కాదు, లోపల తోడేలు ఉన్నా గొర్రెలలాగా బిహేవ్ చేసినట్లు కాదు. అక్కడ గొర్రెలు గొర్రెలుగా కనిపిస్తాయి, మేకలు మేకలుగానే కనిపిస్తాయి. చర్మం కప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఆ పాట చెప్పండి. చర్మం కప్పుకోవడానికి అవకాశం ఉండదు. తోలు కప్పుకోవడానికి తోలు ఉండదని చెప్పండి. తోలు కప్పుకోవడానికి తోలు ఉండదు. ఒరిజినాలిటీ బయట ఉంటది. ఒరిజినాలిటీ బయట. అప్పుడు ఆ సమయం గొర్రెల నుండి మేకల నుండి భేదము కనుగొనేది కూడా దేవుడండి. మోసం చేయలేము. రెండవది, ఆ గొర్రెలనట మేకల్లో నుండి దేవుడు వేరుపరిచి కుడి పక్కన పెట్టుకుంటారు. ఏ పక్కన? కుడి పక్కన పెట్టుకుంటారు. ఆ మాట ఆ 33వ వచనం చూడండి ఒకసారి. 33 మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనం. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రైట్ హ్యాండ్ సైడ్ ఎవరు ఉంటారు? రైట్ హ్యాండ్ సైడ్ ఎవరు ఉంటారు? గొర్రెలు ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎవరు ఉంటారు? మేకలు ఉంటాయి. ఎహెజ్కేలు 34వ అధ్యాయంలో మనం గొర్రెలకు మేకలకు ఉన్న కొంచెం భేదం చూసాం, గుర్తుందా? ఇప్పుడు నెట్టబడ్డాయి గొర్రెలు, అసలు అణచబడ్డాయి. ఎలాంటి పరిస్థితులు అన్నా ఉండనివ్వండి, కానీ ఆ రోజు గొర్రెల స్థానం ఎక్కడో తెలుసా? కుడి పార్శ్వమున. హలో, ఒకనాడు వధింపబడిన గొర్రె పిల్ల ఈ రోజు ఉన్న స్థానం ఎక్కడో తెలుసా? కుడి పార్శ్వమున. ఏర్పరచబడిన గొర్రెల మందగా నీ ప్రయాణం ఉందే, నీ స్థానం ఒక రోజు ఎక్కడికి వెళ్ళబోతుందంటే కుడి పక్కకి. మొబైల్ కి శబ్దం స్టార్ట్ అయింది, దయచేసి అయితే అది డిస్కనెక్ట్ అయినా చెయ్యండి. ఏది? ఇయర్ ఫోన్స్. రైట్, తగ్గింది. ఇక వినండి. అప్పుడట తన కుడి వైపున ఉన్న వారిని చూసి, 34వ వచనం చూడండి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. ఓకే, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి.
కామన్ ఆ వచ్చిన అందరం కలిసి చదువుదాం. 34 అందరం కలిసి చదువుదాం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ట్రెజర్ ని చూపించి తీసుకోండి అని చెప్తున్న సమయం. హల్లెలూయా. సో మన ట్రెజర్ ఏంటి? ఆ రాజ్యం. హల్లెలూయా. ఒక్క మాట చెప్దామా? ఆ రాజ్యములో నన్ను చేర్చుమయ్యా యేసయ్యా. అంతేనండి. ఆ ఆశ తప్ప ఇంకా ఏమీ వద్దండి. ఆ మహిమ గల సింహాసనం మీద ఆయన కూర్చొని సమస్త జనులను నించోబెట్టి పోగు చేసి మేకలలో నుండి గొర్రెలను వేరుపరచి కుడి పక్కకి పెట్టుకొని వారితో చెప్పుతున్న ఒక బలమైన శ్రేష్టమైన మాట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. హల్లెలూయా. అసలు ఆ పిలుపు కంటే ఏ పిలుపు కావాలండి? స్తోత్రం ప్రభువా. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఆ రాజ్యమును పొందుకోవడానికి సిద్ధపడుతున్న వాళ్ళు. ఆమేన్, ఆమేన్. నిజంగా ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ రాజ్యమును పొందుకోవడమే. లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం ఒకటి ఉంది, దాన్ని స్వతంత్రించుకోండి అని చెప్తున్నారు. అయితే అక్కడ చెప్తున్న మాటలు వినండి. 35, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పెను. ఆయన చూపిస్తున్న కానుక పెట్టే. ఆమేన్, ఆమేన్. ఆయన చూస్తున్న కానుక పెట్టే నాన్న ఇది. హల్లెలూయా. కానుక పెట్టే అంటే ఒక చెక్కతోనో ఒక బంగారంతోనో, లేకపోతే నీకున్న స్తోమతను బట్టి నువ్వు చేయిస్తున్న పెట్టి మాత్రం కాదు, దాంట్లో వేస్తున్న కాసులు మాత్రమే కాదు. హలో, ఆకలి కొంటున్నప్పుడు నువ్వు భోజనం పెడుతున్నావే, దాహంకి ఇస్తున్నవే, పరదేశులను చేర్చుకుంటున్నవే, దిగంబరులకు బట్టలు ఇచ్చవే, రోగస్తులను చూడడానికి వెళ్ళావే, అవన్నీ లెక్కలోనికి తీసుకోవడానికి దేవుడు పార చూస్తున్నారు. నీకు టైం లేదు నాన్న. కామన్, దేవుడు నాతో మాట్లాడుతున్నారు. మీతో మాట్లాడుతున్నారా? ఒక మాట చెప్పనా? ఆహారం లేని వాళ్ళకి ఆహారం అన్యులు కూడా పెడుతున్నారండి. నీకేంటి గొప్ప? దాహం ఇవ్వడానికి చలివేంద్రంలని కూడా ఎవరో తెలియని వాళ్ళు నీళ్లు తాగాలని రోడ్డు మీద నీళ్లు పెడుతున్నారండి. నీకేంటి గొప్ప? నా తండ్రి చిత్తం చేయుటయే నాకు ఆహారమై ఉన్నదని దేవుడు చెప్పారు కదా.
ఈ ఆయన చిత్తం ఏంటో తెలియకుండా పరిగెడుతున్న ఆకలితో ఉన్న అనేక మంది ఉన్నారు. ఆయన చిత్తం ఏంటో చూపించగలిగితే అది ఆహారం పెట్టుటతో సమానం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సామాన్యులు దప్పి చేత జ్వర పీడితులై పాతాళము నోరు తెరుచుకుని ఒక్కొక్కరిని మింగుతున్న సమయం వారికి దాహం ఇచ్చి వారిని అందులో నుంచి తప్పించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నారే. నువ్వు ఆ దాహము ఆ పానము వారికి ఇస్తే ఆ సమయం దేవుడు ఎన్నికలోనికి తీసుకుంటారు. పరదేశులను చేర్చుకున్న సమయం నా వారు కాదు అనుకుని తోసేయకుండా నువ్వు చేర్చుకొని నువ్వు భరిస్తున్న సమయం ఉంది చూసావా, దానిని దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు బిడ్డ. పరాయి వాళ్ళకి నువ్వు కొలుస్తున్న కొలత ఎన్నికలోనికి చేర్చబడుతుంది. నీకు ఎవరో సంబంధం లేనట్టుగా ఉంటారు, కానీ నీ దగ్గరకు వచ్చిన కానుక పెట్టేది. ఒక పేద విధవరాలు 2 కాసులు వేస్తున్నప్పుడు లెక్కలోనికి తీసుకున్న దేవుడు టెస్ట్ పెడుతున్న టెస్ట్లండి ఇవి. అందుకు 37 చూడండి. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి గొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చి తిని, మేమెప్పుడయ్యా నువ్వు ఆకలి గొంట చూసి నువ్వు ఆకలితో ఉన్నావని చూసి నీకు ఆహారం ఇచ్చాం? నీకెప్పుడయ్యా మేము దాహం ఇచ్చాం? నువ్వెప్పుడయ్యా పరదేశిగా ఉంటే నిన్ను చేర్చుకున్నాం? అసలు వారికే తెలీదు. ఎప్పటికీ ఆ సమయానికి కూడా తెలీదని అర్థం. మీకు అర్థమవుతుందా? ఒక పేద విధవరాలు తీసుకొచ్చి ఆ 2 కాసులు కానుక పెట్టెలో వేస్తున్న సమయం ఆమెకి తెలీదు ఆమె జీవనం అంతా ఇస్తుందని. నువ్వు పరదేశం చేర్చుకుంటున్న సమయం నీకు తెలీదు నువ్వు పరదేశం చేర్చుకుంటున్నావని. నీకు తెలియకయే నువ్వు చేస్తుంది. చూడండి, నువ్వు ఒక చేతితో చేసే విషయం ఇంకొక చేతికి తెలియకూడదు అని చెప్పారు చూసారా, అలా నెరవేరుతున్న సమయాలు అవి. మనకి ఎటువంటి అనుభవం ఉందంటే, నాకే తెలియదు, నాకు పిచ్చి కోపం నాకు వచ్చేసింది, నాకే తెలియకుండా నేను ఇలా చేసేసాను. ఈ అనుభవాలు కదా ఉన్నాయి. అనుభవాలన్నీ మారబోతున్నాయి. ఆమెన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వదించండి. నీకే తెలియకుండా నువ్వు దిగంబరులకి నువ్వు బట్టలు ఇస్తావని చెప్పండి. నీకే తెలియకుండా దిగంబరులకు బట్టలు ఇస్తావు. చూడండి, కుడి పార్శ్వం నించుని అపవాది నేరములు మోపుతున్న సమయం వీనికి మలిన వస్త్రాలు ఉన్నాయని చెప్తే యేసయ్య చేసిన పని ఏంటో తెలుసా? యెహోవా దూత చేసిన పని ఏంటో తెలుసా? ఆ బట్టలు తీపించి ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వడం. మనుషులుగా మనం చేస్తున్న పని ఏంటో తెలుసా? మలిన వస్త్రాలు ఉన్నవాడిని నీకు మలిన వస్త్రాలు ఉన్నాయి, నీకు మలిన వస్త్రాలు ఉన్నాయని చెప్పి ఎత్తి పొడుస్తాం. కాదమ్మా, బట్టలు లేని వాడిని చూసి లేకపోతే నీకు దిగంబరత్వాన్ని ఎత్తి పొడుస్తాం. కాదమ్మా, దాని కప్పు, దాని ప్లేస్ ని రీప్లేస్ చేయి, దాని ప్రశస్త వస్త్రంతో వేయి, కప్పు. అది దేవుని స్వభావం. ఎప్పుడైతే మైండ్ సెట్ ఇలా మారుతుందో నీకు అవకాశం లేదు, కానీ నువ్వు చెయ్యి. నీకున్న పరిధిలో నువ్వు చెయ్యి, ఎక్స్టెండ్ చెయ్యి, నువ్వు ఎక్స్టెండ్ చెయ్యి. ఆమేన్ ఆమేన్. విశ్రాంతి దినమున మందిరంలోకి వెళ్ళి యేసయ్య ఊచ చేయగలిగిన వాడిని బాగు చేశాడే, ఆ రోజు ఊచ చేయగలిగిన వ్యక్తి బాగైన తర్వాత
తన చెయ్యి ఎంతవరకు చాపుతాడో తెలుసా? ఇదిగో ఎంతవరకు చాపుతాడు. ఆమేన్. ఈ రోజు నువ్వు ఏది చెయ్యలేకపోతున్నావో, ఏ ఏరియా నువ్వు భరించలేకపోతున్నావో, ఆ ఏరియా నీకు ఒక టెస్ట్ తెలుసా? ఇదిగో ఈ ఆశీర్వాదం ఇంత పెద్ద ట్రెజర్ కోల్పోతావా చెప్పు? లేదు. కోల్పోను. స్తోత్రం. నీకు తెలియకుండా నీకు ట్రెజర్ యాడ్ అవుతుంది. నీకు తెలియకుండా నీకు ఆశీర్వాదం యాడ్ అవుతుంది. నీకే తెలీదు నువ్వేది పొందుకోబోతున్నావు. అప్పుడు చెప్తున్న మాట, అందుకు రాజు వారు అలా అడుగుతున్నారట. అలాంటి సమయం 40వ వచనం చూడండి. అందుకు రాజు ఏమంటున్నారంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్. మిక్కిలి అల్పులుగా నీ కంటికి కనిపిస్తున్నారు, లోకం కంటికి కనిపిస్తున్నారు. మీకు తెలుసా వారు మీ ఎదుట పెట్టబడిన టెస్ట్ అని? ఓ హల్లెలూయా. ఒక్కనికి ఒక్క రోజు చేస్తే కూడా దేవుడు విడిచిపెట్టట్లేదండి. ఇంక చెప్పండి, ఏ కానుక పెట్టిని వదలనని? ఏ కానుక పెట్టిన నేను వదలను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా.